మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని వెలగనూరు గ్రామ పంచాయతీ పరిధిలోని జైతాపేటలో గురువారం కరెంటు వైర్లు ఒకదానిపై ఒకటి తగలడంతో మంటలు ఏర్పడి వరి కుప్పలపైకి వెళ్లడంతో గ్రామస్తులంతా వెళ్లి ఆర్పి వరి పంటను కాపాడుకోవడం జరిగిందని, ట్రాన్స్ఫారం గత నెల కాలిపోవడంతో మోటార్లు నడవలేకపోయాయని, ట్రాన్స్ఫారంపై కరెంటు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ముత్యం శంకరయ్య అనే రైతు వాపోయాడు. ఈ విషయంపై లైన్మెన్ కొట్టే సత్యని సంప్రదించగా మా దృష్టికి వచ్చాక ట్రాన్స్ఫారం చేపిస్తామని శంకరయ్యకు తెలుపగా తనకు ఆదిలాబాద్ వెళ్లే పని ఉందని తెలిపారన్నారు. అదేవిధంగా ముత్యం శంకరయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యాప్ ద్వారా యూరియా బస్తాలు మరియు కొనుగోళ్లలో జాప్యం, అటు వర్ష ప్రభావం మరియు ప్రకృతి వైపరీత్యాల నుండి పంటను కాపాడుకోవడం జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసి బస్తాలు తరలించాలన్నారు. వీళ్ళు తిరిగి అటువంటి కష్టం చేసే అటువంటి చిన్న ఉద్యోగి మాత్రమే తెలుస్తాడు రైతుకు. వారిని పట్టుకొని అయ్యా మా పరిస్థితి ఇది ఉందంటే ఒకసారి రెండుసార్లు చెక్ చేసి చూసి అది ఫెయిల్ అయింది అని చెప్పి దానికి పై ఆఫీసర్కు లెటర్ పెట్టాలంటే సరే పెట్టండి అని చెప్పినాం. పెట్టండి అని చెప్తే ఆ చిన్న ఉద్యోగి పాపం కష్టపడి లెటర్ తయారు చేసి పెడితే పై ఆఫీసర్లు అంటే ఏఈ గారు, డి గారు, ఇంకా లైన్మెన్ వీళ్ళంతా మాకెందుకు చెప్పొద్దు అంటారు. మాకెందుకంటే రైతుకు పొలంలో తిరిగేటువంటి వాడికి ఏసీలో ఉన్నటువంటి వాడు ఏం తెలుస్తాడు? ఫీల్డ్లో కరెంటు ఏ సమయంలో లేనప్పుడు వచ్చి సహకరించినటువంటి చిన్న ఉద్యోగి మాత్రమే తెలుస్తాడు రైతుకు. ఈ చిన్న ఉద్యోగికి ఈ రైతు చెప్పుకుంటే చాలదట, ఆ ఆఫీసర్కు చెప్పాలట. ఆఫీసర్కు చెప్పాలంటే మరి ఆఫీసర్ అని ఆయన పరిధి ఎంతవరకు? ఆయనేనాడని వచ్చి ట్రాన్స్ఫర్ మీద ఫీజు పోతే వేసినోడు అయితే ఏనాడన్నా కరెంటు సమస్య గురించి అడిగి తెలుసుకుంటే చెప్తే మాట్లాడి తెలుస్తుంది. అది ఏమి లేకుండా నాకు చెప్పకుండా నువ్వెట్లా తయారు చేస్తావని చెప్పి ఇవాళ ఇంతదాకా తీసుకొచ్చి నెల దాదాపు ఒక 45 రోజులు దాకా అవుతుంది, ఇంచుమించు ఒక రోజుటాటు తిరిగి చేస్తే ఇవాళ దురదృష్టవశాత్తు కరెంటు వైర్లేరును పడి అంతా మండుకుంటూ వస్తే ఇవాళ కనీసం పంపులు ఉన్నట్టుంటే మేము ఆపుకుంటే ఇదయ్యేది. పీకల్ దాకొచ్చి ఊర్లే మంది అందరూ చల్లారలేదు. ఇది కరెంటు వాళ్ళ బాపతి విషయం. ఇకపోతే ఇంకా గవర్నమెంట్కు మరి సోయి లేదా, నిద్రపోయినరా, మరి వాళ్ళు ఏమనుకుంటుండ్రు, ఎవడు చస్తే మాకేంది అనుకుంటుండ్రా? వాడి ఉద్దేశం ఏంది అసలు? ఏనాడైనా పంట వండే సమయంలో వాడు సర్వే చేయించిండు. ఎప్పుడు వరి నాటేసినాక ఏ సంగి ఎంత పొలం అయిందని చెప్పి సర్వేలను పెట్టించి ప్రతి విలేజ్కి పెట్టించి సర్వేలు వచ్చి ఎంత నాటేసిండ్రు, ఏ రైతు ఎంత వేసిండు అనే డాటా వాళ్ళకు చేరి ఉంటుంది. మరి డాటా చేరిన ప్రకారంగా 5-10 బస్తాల డిఫరెంట్తోని వాళ్ళు తయారు చేసుకోవాలి. ఏది గన్ని సంచులు కానీ ఏ మిల్లుకు పంపాలి, ఎంతమంది సిబ్బంది అవసరం ఉంటుంది అని అధికారులు పట్టించుకోవాలి. అధికారుల మీద నాయకులు ఒత్తిడి చేయాలి. ఇక నాయకుల కంటే వాళ్ళకు ఓట్లేస్తే సరిపోద్ది. అంటే ఓట్లేసినప్పుడు ఏం పుక్యానికి వేయలేదు, వీళ్ళు కూడా తాక్కుంటూనే వేసిండ్రు. అంటే తాగిపిచ్చి ఓట్లు వేయించుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అంతే. కానీ రైతు అనేవాడు మాత్రం బాగుండాలి, రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందని మాటల్లో చెప్పుడు తప్ప ఏనాడు కూడా రైతు కష్టం పట్టించుకునే లేడు. ఇవాళ గత ఏప్రిల్ 12-10 నుంచి సుమారు కటింగ్ అయితే ఏప్రిల్ 20 వరకు చూక అయిపోయింది కంప్లీట్. వాళ్ళు వడ్లు కాంట పెడతాడు అయిపోయింది. ఏప్రిల్ 18 నుంచి పెట్టచ్చు. దానికి 4-5 తారీఖులో పెట్టి 2-3 రోజులు పెట్టినాక మళ్ళీ ఇది అందలేదు. అక్కడ వాళ్ళకు ఏది ఇక్కడ మాకు ఏ మిల్లు అనేది నిర్ణయం లేదు. ఏ మిల్లు నిర్ణయం చేసే రైతు నా మిల్లును పలాని మిల్లుకు పంపమని చెప్పి నా సరుకుని రైతు చెప్తాడా? వాడు అధికారి చెప్తాడా? అసలు ఏమన్నా ఈ అధికారులకు కానీ ఈ నాయకులకు కానీ చిత్తశుద్ధి ఉన్నట్టుందా? అన్నం నిన్ను బతికినట్టుందా? వాడు మాటలు చెప్పుడు ఏంటిది, చేసే పనులు ఏంటిది? ఇవాళ వర్షాలు పడినాడు విపరీతమైనటువంటి తాటిపత్రులు కవర్లు ఒకప్పుడు ఇచ్చేది కవర్లు, ఇవాళ అవి కూడా ఇస్తలేరు. మరి వీటిని ఎక్కడ అమ్ముకుంటారో తెలియదు. ఈ మాయ మాటలు చెప్పుకుంటూ మాటలను చెప్పేదేమో తీపిగా, మరి రైతును మోసం చేసేది ఈ రకంగా. ఒక్కొక్క 40 కిలోల సంచి మీద 4 కిలోలు వెయిట్ పెట్టి క్వింటల్కి ఒక కంటికి 10 కిలోలు అవుతుంది. ఈ 10 కిలోలు అంటే 10 క్వింటాళ్ళకి ఎంత అవుతుంది, 100 క్వింటాళ్ళకి ఎంత అవుతుంది? 10 ఎకరాలు చేసినటువంటి రైతు ఎంత నష్టపోతుండు? ఒక ఎకరం
పంట వాళ్ళకే, అంటే మామూలుగా పండించి కాదు, పండించి జోకి పెట్టి వాళ్ళ మిల్లుకు పంపే వరకు రైతు బాధ్యత అవుతుంది. ఇక మేము ఏదో రైతుకు ఉద్ధరిస్తున్నాం, 6,000 రూపాయలు ఇస్తాను ఎన్నడో ఇచ్చిండ్రు ఒకప్పుడు, మొన్న ఒక 6,000 ఏమి ఇచ్చిండ్రు. ఇది కాకుండా ఈ పైసలు ఇస్తాను. పైసలు అంటే ఎన్ని? ఒక రైతు 30 క్వింటాలు పండిస్తుండు. 30 క్వింటాలల్లా 30 క్వింటాలకు క్వింటాలకు 10 కిలోలు పోతే ఎన్ని క్వింటాలు అవుతుంది? ఈ 30 క్వింటాలకు 3 క్వింటాలు 10 కిలోలతో 3 క్వింటాలు అవుతుంది. 3 కిలోల సరుకు అదనంగా జోక్కుంటే కష్టపడి జోకినటువంటి అమాలి వాళ్ళకు కూడా పైసలు కట్టాల్సి వస్తుంది రైతు. ఇవి ఏది పట్టించుకుంటే నాదులు లేడా, వాడి కళ్ళు కనబడలేడా, వాడి వ్యవసాయం 3 క్వింటాలకు ఎంత అవుతుంది రేటు? 7,500 అవుతుంది దగ్గర దగ్గర. ఈ 7,500 ఇచ్చేటి 6,000, దోసేటి 7,500. మరి దీని ప్రకారంగా పోతే రైతుకి ఎంత నష్టం అవుతుంది? రైతుని సుఖపెట్టింది ఎప్పుడు? ఎవడు సుఖపెడతాడు? ఏ రాజ్యం? ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇందిరమ్మ రాజ్యం నాడికి ఇంత హీనంగా లేదు. ఆనాడు ఇంత పంటలు లేవు కాబట్టి ఏనాడు పంటకు తగినంత తయారు చేసుకోవాలి అధికారులే. ఏ నాయకుని చెప్పినా అది అంతేనే, ఆగాలనే, గంతే, మీరు ఓపిక పట్టాలి. ఏం ఓపిక పడతావు? పరదల కిరాయిలు కట్టలేక చచ్చిపోతున్నాం మేము. ఒక్కొక్క పరదకు రోజుకొకండి 15 రూపాయలతోని 50, 30, 40 పరదలు. ఇవాళ ఒక్కొక్క రోజుకు 300-400 పరదలు వేడి పడుతుంది. సరే, ఆ పరదలను ఈ పందులో, కుక్కలో, గొడ్ల చింపుదా ఉంటే అది నష్టం అవుతుంది. అసలు పట్టించుకోరా? చిత్తశుద్ధి ఏమన్నా ప్రభుత్వానికి లేదా? ప్రతిపక్షం కూడా ఏదో మాట్లాడినట్టే తూతూ మంత్రం అందరు కలిసి మళ్ళీ మాట్లాడే. రోడ్లు ఎక్కుడు, రోడ్ల మీద కూర్చున్నాక వాళ్ళకు కింద డాంబర్ రోడ్డు కాలినాక పోలీసు వాళ్ళు వచ్చి లేపుడు, రేపటి నుంచి మేము మంచిగా చదువుతామన్నాడు అంతే తప్ప. మరి ఒరిగింది ఇవాళకి నెల మీద దాదాపు 45 రోజులు అవుతుంది. ఇవాళటి వరకు కాంటలు కాక ఇంకా 40% సుమారుగా ఒక్కొక్క విలేజ్లో 30%, 40% వడ్లట్లే ఉన్నాయి. ఒక్కొక్క విలేజ్లో ఒక సెంటర్కు 20 మా కాంట పెట్టుకుంటే మేము కాంట పెట్టి ఏం చేసుకోమంటావు? వాళ్ళు జోకిచ్చేవాళ్ళు. మేము 20 లారీలు నా స్టాక్ ఉన్నాయి, ఇంకెట్లా పెట్టమంటావు అంటారు. మరి షార్ట్ వస్తే మీ బాధ్యత అంటే ఇంకా షార్ట్ వస్తే ఇంకా ఈ 4-3 కిలోలు దోసుకోని కూడా ఇంకా మళ్ళీ షార్ట్ కూడా పెట్టుకోమంటారా అని మేము నిన్నకుండి ఊరుకుండా అవుతుంది. ఇది దయచేసి అర్థం చేసుకొని, ఎవరి గురించి కాదు, కొద్దిగా అంటే ప్రభుత్వం సొమ్ము తింటున్నాము మనం, దాని వలన బతుకుతున్నాం, మన పిల్లలు నీడకు ఏసీ రూములలో బతుకుతాండ్రు అనే చిత్తశుద్ధి ఉన్నటువంటి అధికారి కానీ, నేను ప్రభుత్వానికి ఏదో మేలు చేయడానికి వచ్చినటువంటి నాయకుడు కానీ దీన్ని విని స్పందించి అతి తొందరగా రైతుల కష్టాలు తీర్చాలి. మందుల సమయంలో ఇదే కష్టం, ఈ సమయం ఇదే. అవసరానికి కరెంటు సమయంలో కరెంటు ఉండదు. ఇదంతా ఏందో మీకే తెలియాలి. మరి మేము మా రక్తం పీల్చుగా తిన్నట్టే ఉంది తప్ప ఏం లేదు. ఇది కాదు, ఒకనాడు పెద్దలు చెప్పిండ్రు ఏంటంటే, రాజ్యంబునకు నేను రాజునని మదముచే రైతు నెరుగని వాడు రాజు యగునే. చెట్లు చేమలు గొట్టి చేత నాగలి బట్టి భూమి దున్నియు ఎండ బురదయనక పగలు రాత్రులు కష్టపడి పంట పండించి రైతును దోచిన రాజు యగునే. మీ విలాసాల సౌఖ్య సౌదమము కొరకు రైతు రక్తంబు పీల్చిన రాజు యగునే. ఇది రాజరికం కాదు, ఇది నీచరికం అంటారు దీన్ని. ఇది ఇంత నీచత్వంగా ఉంటే పుట్టగతులు ఉండవు. ఏదో ఒకసారి ప్రజాప్రతినిధిని అయిన వాడు ఒక ఎంప్లాయీ సంపాదించుకొని కూడబెట్టుకుంటే ఈ రైతు పాపం తగిలితే మాత్రం ఎవడూ బాగుపాడు, సర్వం నాశనం అయిపోయి గత జన్మలో మళ్ళీ వాళ్ళకు స్వేచ్ఛ అంటూ ఉండకుండా నాశనం అయిపోతారు రైతును కష్టపెట్టుకుంటే. ఇది నేను బాధపడి 2 గంటల సమయంలో కరెంటు ఎలుగడి పడితే అతి కష్టపడి కుటుంబ సభ్యులం అందరం కాదు, పక్క వాళ్ళందరూ సహకరించినా ఆగలేదు. పైపులు కాలడం, మోటార్లు కాలడం, వేసుకుందామంటే నీళ్ళు ఉండవు, కరెంటు ఉండవు సక్క. ఇక కుప్పల కాడికి వచ్చి చూసేవారు కుప్ప దగ్గదాకా మంటలు వచ్చినాయి. సరే, ఇది ఇప్పటి వరకు జరిగింది. ఇక మీరు ఏం చేసినా మేమేం వాళ్ళు గట్టినే ఓడతారో ఏం బీకుతారు అనుకుంటాను కావచ్చు, కానీ సమయం వచ్చినాడు మీకైతే పుట్టగతులు లేకుండా చేస్తామనేది ఇది నా మాట.